వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కొర్ర లక్ష్మణ్ రావు. ఈ రోజు తయారు చేసేది ఎగ్ కర్రీ. ఇప్పుడు మనం ఎగ్స్ని పగలగొట్టుకొని ఒక చిన్న బౌల్లో వేసుకుందాం. పగలగొట్టు మీకు నచ్చిన అన్ని వేసుకోవచ్చు. మేము 7 గుడ్లు తీసుకున్నాం. ఇప్పుడైతే మనం 7 గుడ్లు కూడా పగలగొట్టేసుకున్నాం. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. వేయడా అదేం పొడి? మసాలా, ఎగ్ మసాలా కొంచెం వేసుకుంటున్నాం. సరిపోయినంత వేసుకోవాలి. ఎగ్ మసాలా వేస్తాను. స్పూను పసుపు పసుపు తగినంత పసుపు, కారం తగినంత కారం వేస్తాను. చూసుకోండి, వేసాను. కారం వేసుకున్నాను. తగినంత సాల్ట్ అయితే ఎక్కువ లేదు, తగిన వేస్తాను. ఓకే, ఇప్పుడు బాగా ఎగ్స్ని కలపాలి. ఎగ్ అంటే పుల్లు మిక్సింగ్ అయ్యిందంటే కలపాలి. మొత్తం బాగా కలపాలి గడ్డి. కలిపేసుకున్నాం బాగా. ఇదిగోండి, ఎగ్ అంతా మొత్తం కలిపినాను. కలిపిన తర్వాత ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకుందాం. వెలిగించిన తర్వాత కళాయి వేసి పెట్టుకుంటాం. పెట్టిన తర్వాత కొద్దిగా కళాయి వెయిట్ ఎక్కిన తర్వాత అయితే కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె వేసుకున్న తర్వాత వేసాం కదా, అయితే బాగా వెయిట్ ఎక్కాలి. ఇదండి వేస్తుంది. బాగా ఇది అవ్వాలి. అయితే ఎగ్ అయితే బాగా ఉడికించుకున్నాము. ఇదైతే స్టవ్ ఆపి దించేసుకుందాం. దించేసుకున్న తర్వాత ఇదైతే సైడ్కి పెట్టుకుందాం. ఇది తీసిన తర్వాత బాగుంది కాయ చేసి దీని మీద మళ్ళీ కర్రీ తయారు చేద్దాం. ఇది కట్ చేసినాను. ఇది కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. కట్ చేసేసుకున్నాను మొత్తం. ఇప్పుడు వచ్చి మనము ఉల్లిపాయలు, మిరపకాయ, ఫస్ట్ మిరపకాయలు అయితే వేస్తున్నాను. వేసి ఉల్లిపాయలు వేద్దాం. ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసుకొని చిన్న కట్ చేసుకుంటే ముందు మిక్సీ ఆడుతుంది, లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఇలాగ వచ్చి ఇప్పుడు వచ్చి మనము ధనియాలు వేసుకుంటాం. కొద్దిగా వచ్చి
ఇది వచ్చి ఆవాల, ఇదైతే కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు కొద్దిగా తీసుకుంటాం. వెల్లుల్లిపాయలు వేస్తాం. చూడండి, వెల్లుల్లిపాయలు, ఇదిగో వెల్లుల్లిపాయలు వేస్తున్నా. ఇది ధనియా చెక్క, ఇది వచ్చి గరం మసాలా, సైడ్ దాటవా. ఇప్పుడైతే మిక్సీ ఆడిస్తున్నారు చూడండి. బాగా నలిగే వరకు మిక్సీ ఆడించాలి. చూడండి, అలాగే చేసుకున్నాం. ఇప్పుడైతే మిక్సీ ఆడించుకున్నాం కదండి. ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి కాసేపు. చూడండి, గ్యాస్ ఆన్ చేసి మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ నూనె అయితే పాన్లో వేస్తున్నా. ఎండుమిర్చి తీస్తున్నాం. ఎండుమిర్చి కావాలి. ఎండుమిర్చి ఒకటి వేస్తున్నాం. ఎండుమిర్చి వేగాల. వేగిన తర్వాత వచ్చి ఈ పేస్ట్ వేసుకొని ఇది స్టార్ట్. ఇప్పుడైతే బాగా వేగింది మిరపకాయలు. ఇప్పుడు మనం మిక్స్ ఆడించుకున్న పేస్ట్ మాత్రం ఇప్పుడు మనం వేయాలి. ఇక్కడ ఇప్పుడైతే మనం పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఆ ముక్కలు ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడైతే మూత వేసుకున్నాము. కాసేపు ఉడికించుకుందాం. చూడండి, ఇప్పుడైతే పేస్ట్ బ్రౌన్ కలర్లో వచ్చింది కాబట్టి మనం కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ వేసుకోవాలి. ముక్కలు అయితే వేసేసుకున్నాం. అలా కలిపేసుకోవాలి నల్లగా. దీన్ని కలిపితే ముక్కలు చెదరకుండా కలుపుకోవాలి. ఎక్కువైపోతుంది కాబట్టి తగినంత వాటర్ కలుపుకుందాం. తగినంత వాటర్ వేసుకుందాం ఇక్కడ. ఓకేనా? ఫుల్ ఇది అయిన తర్వాత కాసేపు ఇప్పుడు మూత వేద్దాం. మూత వేసిన తర్వాత పసుపు అయితే వేసినాం. పసుపు వేస్తే వేసుకున్నాం. పసుపు వేసిన తర్వాత ఇప్పుడు అయితే సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అయితే వేసుకున్నాను. అయితే ఇప్పుడు అయితే కారం మీద చిన్న కారం వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు సరిపోతుంది.
మరి కొద్దిసేపు పోయిన తర్వాత చిన్న కలపడం మెల్లగా అయితే మూత అయితే వేస్తున్నాం. పేస్ట్ అయితే వేస్తున్నాం. అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం. ఓకేనా? వేసినాం, కలుపుదాం. ఇప్పుడైతే కొత్తిమీర తీసుకుంటున్నాను. కొత్తిమీర వేద్దాం. నేనైతే ఇలా కోసుకుంటున్నాను, అన్నీ ఒక్కసారి తీసుకోకుండా కలుపుకున్నాను. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకొని స్టవ్ అయితే ఆపేసుకున్నాను. ఇప్పుడైతే మా పాప ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు. మా నాన్న చేశారు కర్రీ, ఎగ్ కర్రీ. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మా నాన్న చేసిన కర్రీ చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.